నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అమ్మ ఆయుష్మతి భవ. సార్ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. కృత్తికా నక్షత్రం ఎలా ఉంటారు సార్ ఈ జాతకులు? ఎవరి ఆరాధన విశేషంగా చేసుకోవాలి అనేది ఒకసారి మీ ద్వారా. కృత్తికా నక్షత్ర జాతకులు రవి అధిపతి. వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటే వీళ్ళకి జీవితంలో సక్సెస్ ఉంటుంది. జనరల్గా వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటే, విషయములు క్రమంగా గ్రహింపగలరు. అంటే 1 by 1 అన్ని అర్థం చేసుకుంటారు. భ్రాంతి నొందరు, శారీరక బలం గలవారు, చపలురు, తేజస్సు గలవారు, సత్యపరులు, బహుగృహములుండును, బహుప్రలాపములాడుదురు, అప్పు తీసుకున్న వారి దగ్గర త్వరగా బాకీ తెచ్చుకోలేరా డబ్బులు? ఇది కామన్గా ఉండే కృత్తికా నక్షత్రం లక్షణాలు. ఇకపోతే 1వ పాదం వాళ్ళ లక్షణాలు డిఫరెంట్గా ఏమి ఇచ్చారంటే, మతాభిమానులు, విద్యావంతులు, పశు సంరక్షకులు, అనారోగ్యత అంటే ఆరోగ్యం, ఒరిజినాలిటీ ఉండదు, లేని సామర్థ్యాన్ని ఆపాదించుకోవడం, ఒరిజినాలిటీకి భిన్నంగా ఉండాలి అని అనుకోవడం, చివరి క్షణంలో ఓపిక నశించి కార్యమును చెడగొట్టగలరు, ప్రయత్నపూర్వక నిరీక్షణానంతర ఫలితాలు సిద్ధిస్తాయి వీళ్ళకి. అంటే ప్రయత్నం పూర్వకంగా ఓర్పు సహనం చాలా అవసరం అని చెప్తున్నారు. ఇక్కడ గ్రంథకర్త ఏం చెప్తున్నారంటే, పరాశర మహర్షి ఓర్పు సహనము చాలా అవసరము అని చెప్తున్నారు. విషయాలు క్రమంగా గ్రహింపగలరు, భ్రాంతి నొందరు అంటే భ్రమల్లో పడరు, శారీరక బలం గలవారు, చపలురు అంటే చపల చిత్తం అంటే అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది, ఫుడ్ అది నెగిటివ్ ఏం కాదు. తేజస్సు గలవారు, సత్యపరులు, బహుగృహములు ఉండును, బహుప్రలాపములాడుదురు, అప్పు తీసుకున్న వారి దగ్గర నుండి త్వరగా బాకీ తీర్చుకోరు. వీళ్ళు తలుచుకుంటే అయిపోతుంది, కానీ తీర్చుకోరు. దానిలో అన్నట్టుగా 2వ పాదం వాళ్ళు, 2వ పాదంన ఆచారహీనత, కోపము, వేదములపై విశ్వాసరాహిత్యము, స్వార్థము, జాలికాని జాలిని స్వార్థం అతిక్రమిస్తుంది. లౌకికమే ప్రధానం అంటే అంటనట్లు పోతూ ఉండాలి. ఏ విషయంలోనైనా అహంకరిస్తే నష్టపోతారు. ఆచారహీనత, కోపము, వేదాలపై విశ్వాసరాహిత్యము, స్వార్థము, జాలిగాని జాలిని స్వార్థం అతిక్రమిస్తుంది. లౌకికమే ప్రధానము అంటే లౌకికంగా జీవించే ముందు నేను బతకాలి కదా, నేను ఇంపార్టెంట్ అని అంటనట్లు పోతూ ఉండాలి. ఏ విషయంలోనైనా అహంకరిస్తే నష్టపోతారు. ఇది 2వ పాదానికి చెప్పినవారు మహర్షి చెప్పింది. 3వ పాదం వారు మందులు, ధైర్యవంతులు, టక్కరులు, లోభత్వం లేని డాంబికము, అనవసరమైన వాటి యందు జిజ్ఞాస, ఆత్మవంచన, స్వయంకృతాపరాధాలతో అభివృద్ధిని ఆటంకపరుచుకుంటారు, లేని సిన్సియారిటీని నటిస్తారు. అవగుణాలు ఉన్నాయా మాకు? వ్యక్తిగతంగా మళ్ళీ మార్పులు ఉంటాయి. మనం అన్ని మనం ఓన్ చేసుకోకూడదు. అవును సార్. కామన్ లక్షణాలు ఇవి. మళ్ళీ దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మళ్ళీ ఇతర గ్రహాలు ఉంటాయి, గ్రహస్థితి, గ్రహకుండలి, గోచారం, గ్రహచారం అన్నీ ఉంటాయి. పేరులో నెంబరు, పి అనే అక్షరము, ఐ చివరిలో ఐ అనే అక్షరం, వీటన్నిటి ప్లే చేస్తుంటాయి. 4వ పాదంన బీదవారు,
అనారోగ్యత, తగాదాల ప్రీతి. కొంచెం తగాదం పెట్టుకోవడం అంటే బాగా ఇష్టం. కయ్యానికి ముందుంటారు. వ్యసన ప్రీతి, వ్యసనాల యందు కూడా మక్కువ కలిగి ఉంటారు. ఒరిజినాలిటీకి భిన్నంగా వ్యవహరిస్తారు. లేని ప్రతిభను ఆపాదించుకుంటారు. అతి తెలివితో కష్టాలు కొని తెచ్చుకుంటారు. Right. సో వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని జపించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించడం వల్ల వాళ్ళకున్న ఏవైతే గుణాలు, ఉండకూడని గుణాలు ఉన్నాయో Mm. ఆ గుణాలు తొలగిపోయి మంచి గుణాలతో వృద్ధిలోకి వస్తారు. అయితే ఒక్కొక్క పాదానికి డెఫినెట్ గా మైన్యూట్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. మరి ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అంశాలు ఏంటి సార్ ఈ కృతికా నక్షత్రం వాళ్ళు? ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అంశాలంటే కృత్తికా నక్షత్రం వాళ్ళు అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా, Hmm. కయ్యానికి కాలు దూవకుండా, Yeah. కయ్యానికి కాలు దూవకుండా, అబద్ధాలు ఆడకుండా, కాస్త వాస్తవానికి దగ్గరగా, మనకి ఎంతవరకు కావాలి, ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టి, దైవం మీద నమ్మకంతో, అంటే ఇక్కడ వీళ్ళకి వేదాల యందు కూడా విశ్వాసం తక్కువగా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి కాస్త ధర్మం మీద, దైవం మీద ఆసక్తిని పెంచుకొని, దైవాన్ని ఆలంబనగా చేసుకొని, కాస్త మంగళవారం నాడు వీళ్ళు విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజ చేసుకోవడం. ఇప్పుడు అందున ఇవాళ ఈరోజు షష్ఠి వాళ్ళు. స్కంద పంచమి, ఇవాళ ఈరోజు స్కంద పంచమి, గురు పంచమి, Hmm. రేపు స్కంద షష్ఠి. Hmm. ఎందుకంటే సూర్యోదయానికి షష్ఠి ఉండాలి, అప్పుడు స్కంద షష్ఠి అవుతుంది. సో రేపు స్కంద షష్ఠి. Mm. ఈ సమయంలో సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, సుబ్రహ్మణ్య స్వామిని జపించడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం విశేషమైన ఫలప్రదంగా ఉంటుంది. వీళ్ళ జీవితాంతం మంగళవారం నాడు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం వల్ల తెలిసి తెలియక ఉండే, ఇప్పుడు అందరూ జాతకాలు చూపించుకోరు, అందరూ, బట్ మంగళవారం నేను కృత్తికా నక్షత్రం నాది అంటే నేను మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలి, సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోవాలి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలనే విషయం కూడా గుర్తుపెట్టుకుంటే మిగతా విషయాలన్నీ దారిలోకి వస్తాయి తప్పకుండా. సో మేజర్ గా ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేత కూడా ఆయన సంతుష్టులు చెందుతారు అని కూడా అంటూ ఉంటారు. అంతే కాబట్టి కదా. స్వామి దర్శనం, నమస్కార ప్రియుడు ఆయన, నమస్కార ప్రియుడు. పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం ఆయనకు సమర్పిస్తే ఆయన సంతుష్టుడు అవుతాడు. బ్యూటిఫుల్. ఒక్క నమస్కారం, ఆయన సులభుడు. మీరు టన్నుల కొద్ది పూలు ఎక్కర్లేదు, ఏంటి అభిషేకాలు, అభిషేకాలు, పూజలు, రాసుల కొద్ది ప్రసాదాలు, నైవేద్యాలు పెట్టక్కర్లేదు. ఒక్క మనస్ఫూర్తిగా